బ్లాక్ బస్టర్లు లేవు, సక్సెస్ అన్న మాట అసలే లేదు. హీరో ఎవరైనా సినిమా ఏదైనా ఫ్లాప్ మాత్రమే రిజల్ట్ గా మిగులుతోంది. బాలీవుడ్ లో వరుసగా సినిమాలు డిజాస్టర్ అవుతుండడంతో ఇండస్ట్రీని కాపాడుకునే పనిలో పడ్డారు ప్రొడ్యూసర్లు. హీరోల రెమ్యూనరేషన్ ఒక్కటే కాదు, ఎక్స్ట్రా ఖర్చులకు కూడా కోత పెట్టాలని థింక్ చేస్తున్నారు నిర్మాతలు. అసలు బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లకు కారణాలేంటి? హీరోల రెమ్యూనరేషన్ తగ్గించడం సాధ్యమేనా? బాలీవుడ్ నిర్మాతల సంచలన నిర్ణయం. హీరోల రెమ్యునరేషన్ కు కోత పెట్టే ప్లాన్. ప్రొడక్షన్ కాస్ట్ కూడా తగ్గాలంటున్న ప్రొడ్యూసర్లు. హీరో రెమ్యునరేషన్ 100 కోట్లు, ప్రొడక్షన్ మెయింటెనెన్స్ కు ప్రతిరోజు 50 లక్షలు. ఇక జూనియర్ ఆర్టిస్టులు, పోస్ట్ ప్రొడక్షన్, మూవీ ప్రమోషన్ అంతా కలిపి 200 కోట్లకు చేరుకుంటుంది. ఇంత బడ్జెట్ పెట్టారు కదా, పెద్ద మూవీ అనుకుంటే బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతోంది. 2 ఏళ్లుగా బాలీవుడ్ సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. బాలీవుడ్ మూవీస్ డిజాస్టర్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటున్నాయి. ఏడాదిలో 10 పెద్ద సినిమాలు వస్తే అందులో 9 అట్టర్ ఫ్లాప్ గానే మిగులుతున్నాయి. వరుస ఫ్లాప్లతో బాలీవుడ్ ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్ళింది. కోట్ల రూపాయల నష్టంతో థియేట్రికల్ రిలీజ్లు ముగుస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కించేందుకు బాలీవుడ్ సినీ పరిశ్రమ సంచలన నిర్ణయం తీసుకుంది. 2-3 ఏళ్లుగా షారుఖ్ ఖాన్ తప్పించి ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్ లాంటి అగ్ర హీరోల సినిమాలు పెద్దగా ఆడలేదు. సినిమాకు పెట్టిన బడ్జెట్ కు రిలీజ్ అయ్యాక వస్తున్న కలెక్షన్లకు చాలా గ్యాప్ ఉంటోంది. హీరోల రెమ్యునరేషన్స్, మిగతా ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి మూవీ బడ్జెట్ పెరిగిపోవడమే దీనికి కారణమని భావిస్తున్నారు బాలీవుడ్ నిర్మాతలు. అందుకే హీరోల రెమ్యునరేషన్, వాళ్ల పర్సనల్ టీమ్ మెయింటెనెన్స్ కాస్ట్ ను తగ్గించాలని, అలా అయితేనే బాలీవుడ్ ఇండస్ట్రీ బతుకుతుందని అంటున్నారు ప్రొడ్యూసర్లు. ప్రొడ్యూసర్ల ప్రపోజల్ కు కొందరు బాలీవుడ్ స్టార్ హీరోలు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తమ రెమ్యునరేషన్లు తగ్గించుకునేందుకు హీరోలు అంగీకరించడంతో మరికొందరిని ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు ప్రొడ్యూసర్లు. రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి పెద్ద హీరోలను ఒప్పిస్తే మిగతా హీరోలు, జూనియర్ ఆర్టిస్టులు అందరూ తమ పారితోషికం తగ్గించుకుంటారని భావిస్తున్నారు బాలీవుడ్ ప్రొడ్యూసర్లు. ఆన్ గోయింగ్ మూవీస్ బడ్జెట్లలో కూడా చేంజెస్ చేస్తున్నారు. ఎక్కడైతే ఎక్కువగా ఖర్చు పెట్టకూడదో అక్కడి నుంచి వృధాను తగ్గించే స్టెప్స్ స్టార్ట్ చేశారు. త్వరలో ట్రాక్ ఎక్కబోతున్న మూవీస్ బడ్జెట్ కూడా కట్ చేస్తున్నారు. హీరో, హీరోయిన్లతో పాటు ఆర్టిస్టుల పర్సనల్ టీమ్ రెమ్యునరేషన్ తగ్గింపుపై కూడా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ చేస్తే ఓవరాల్ గా మూవీ బడ్జెట్ తగ్గి అప్పుడే కలెక్షన్లకు ఇన్వెస్ట్ చేసిన దానికి బ్రేక్ ఈవెన్ పొజిషన్ అయినా ఉండే అవకాశం ఉంది. మూవీ బడ్జెట్ తగ్గించడమే కాదు, ప్రమోషన్స్ ఖర్చు కూడా తగ్గించాలని డిసైడ్ చేశారు. బాలీవుడ్లోనే కాదు, గతంలో టాలీవుడ్ లో కూడా రెమ్యునరేషన్ తగ్గింపు ప్రస్తావన వచ్చింది. అప్పట్లో కొందరు స్టార్ హీరోలు తాము తీసుకుంటున్న పారితోషికాన్ని తగ్గించుకున్నారు. ఆ తర్వాత టాలీవుడ్ లో వరుస సక్సెస్లతో హీరోల రెమ్యునరేషన్ మళ్లీ భారీగా పెరిగిపోయింది. అయితే చిన్న సినిమాలకు మాత్రం టాలీవుడ్, బాలీవుడ్ అని కాదు, ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న మూవీస్ ను సిల్వర్ స్క్రీన్ మీదకెక్కించేందుకు పడరాని పాటలు పడుతున్నారు ప్రొడ్యూసర్లు. ఫ్యాన్స్ కు కిక్కు లేదు, ప్రొడ్యూసర్లకు ప్రాఫిట్స్ లేవు. హీరోల రెమ్యునరేషన్ మాత్రం 100 కోట్లు. బాలీవుడ్ లో ఈ మధ్య ఒక్కో మూవీకి పెట్టిన ఖర్చు అయితే దిమ్మ తిరిగిపోయేలా ఉంది. లిమిట్ అంటూ లేకుండా 100 కోట్లు పెట్టి మూవీ తీస్తే తీరా అట్టర్ ఫ్లాప్ కావడంతో ప్రొడ్యూసర్ల పరిస్థితి అస్సామే అవుతోంది. వరుస డిజాస్టర్ల నుంచి బయటపడేందుకు కాస్ట్ కటింగ్ మీద ఫోకస్ పెట్టారు ప్రొడ్యూసర్లు. బాలీవుడ్ లో వరుస ఫ్లాప్లు, ప్రొడ్యూసర్లకు వరుస షాక్లు. హిస్టారికల్, ఎమోషనల్, యాక్షన్, థ్రిల్లర్, మైథలాజికల్ జానర్ ఏదైనా, మూవీ ఏ హీరోదైనా ఫైనల్ రిజల్ట్ ఫ్లాప్ గా మిగులుతోంది. బాలీవుడ్ లో గత 2 ఏళ్లలో వచ్చిన సినిమాల్లో 90% మూవీస్ దారుణమైన నష్టాలను చూశాయి. 200 కోట్లు పెట్టి సినిమా తీస్తే కనీసం 50 కోట్లు కూడా రాని మూవీస్ కూడా ఉన్నాయి. ఇలా 1-2 కాదు, 10ల సంఖ్యలో మూవీస్ డిజాస్టర్ కావడంతో బాలీవుడ్ ఇండస్ట్రీ సంక్షోభంలోకి వెళ్లిపోయింది. ఒకప్పుడు 100 కోట్ల బడ్జెట్ అంటే అమ్మో అంత బడ్జెటా అని నోరెళ్లబెట్టేవాళ్లు. ఇప్పుడు ఒక్కో హీరోయే 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి హీరోయే 100 కోట్లు తీసుకుంటే
డైరెక్టర్, హీరోయిన్, మ్యూజిక్, టెక్నీషియన్స్, ప్రొడక్షన్ అన్నీ కలిపి ఎన్ని వందల కోట్ల బడ్జెట్ అవుతుంది? తీరా 500 కోట్ల బడ్జెట్ పెట్టి సినిమా తీసినా అది హిట్ అవుతుందన్న గ్యారెంటీ లేదు. పోనీ ఒక ఫ్లాప్ అంటే ఏదో విధంగా కోలుకోవచ్చు. వరుస పెట్టి ఓ ప్రొడ్యూసర్కు 4 ఫ్లాప్లు తగిలితే ఇక కథ కంచికే అన్నట్లయింది పరిస్థితి. ఏ ఇండస్ట్రీలో అయినా మూవీ మొత్తం బడ్జెట్లో హీరో రెమ్యునరేషనే ఎక్కువగా ఉంటుంది. అందుకే అక్కడి నుంచి కాస్ట్ కటింగ్ స్టార్ట్ చేసింది బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ టీమ్. ఒక్కో స్టార్ హీరో రెమ్యునరేషన్ 100 కోట్ల పైనే ఉంది. వారి క్యారవాన్లు, వారి పర్సనల్ సిబ్బంది ఖర్చు అంతా కలిపి మూవీ పూర్తయ్యేసరికి ఒక్క హీరో మీదనే 120 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. ఒక్కో హీరో 9 మంది పర్సనల్ సిబ్బందితో సెట్కు వస్తారని, హెయిర్ స్టైలిస్ట్, మేకప్ మెన్, కాస్ట్యూమ్ డిజైనర్, బాడీ గార్డ్స్ ఇలా ఒక్కొక్కరు రోజుకు 1,00,000 నుంచి 2 లక్షలు తీసుకుంటున్నారని చెప్తున్నారు. ఈ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకుని బ్యాకప్ అయ్యేందుకు కాస్ట్ కటింగ్ ను స్టార్ట్ చేశారు ప్రొడ్యూసర్లు. హీరోల రెమ్యునరేషనే కాకుండా అతని సిబ్బంది, వాళ్ల క్యారవాన్లు, ఇతర ఖర్చులన్నీ కలిపి రోజుకు 20 లక్షల వరకు ఎక్స్ట్రా ఖర్చు అవుతూ ఉండడంతో తడిసి మోపెడవుతోంది. నెల రోజులు షూటింగ్ నడిస్తే 6 కోట్ల వరకు పై ఖర్చులే అవుతున్నాయని అంచనా. ఇలా అయితే రాబోయే రోజుల్లో ఇంకా బడ్జెట్ పెరిగి బాలీవుడ్ సినిమాకు ప్రాఫిట్ అన్నదే ఉండదని అలర్ట్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు. మినిమం గ్యారంటీ హీరోలుగా పేరున్న స్టార్లకు కూడా ఫ్లాపులు తప్పకపోవడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు పీకల్లోతు నష్టాల్లోకి వెళ్లిపోయారు. అజయ్ దేవగన్ మెయిన్ రోల్లో రీసెంట్ గా వచ్చిన మూవీ మైదాన్ ఫ్లాప్ అయింది. బోనీ కపూర్ ఈ మూవీని నిర్మించారు. పాజిటివ్ టాక్, రివ్యూలతో రిలీజ్ అయిన మూవీ ఊహించని విధంగా పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. 250 కోట్లు పెట్టి నిర్మించిన ఈ మూవీ కనీసం 50 కోట్ల మార్కు కూడా దాటలేకపోయింది. అక్షయ్ కుమార్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ మూవీ కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. 350 కోట్లతో తెరకెక్కించిన ఈ మూవీ సగం రెవెన్యూ కూడా కలెక్ట్ చేయలేదని బాలీవుడ్ వర్గాల టాక్. ఈ మూవీతో నిర్మాతలకు 250 కోట్ల నష్టం వచ్చినట్లు అంచనా. షారుఖ్ ఖాన్ మూవీ జవాన్, పఠాన్ మూవీస్ తప్ప 2023 నుంచి ఇప్పటి వరకు బ్లాక్ బస్టర్ అని టాకు తెచ్చుకున్న మూవీలు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. 1-2 సినిమాలు మినహా అయితే ఫ్లాప్, మరి స్టార్ హీరో అయితే యావరేజ్ టాక్ నడుస్తోంది. బాలీవుడ్ సినిమాలు అంటేనే భారీ బడ్జెట్ మూవీస్. సక్సెస్ కు కేర్ ఆఫ్ అనే సిచ్యువేషన్ నుంచి డిజాస్టర్లకు డెస్టినేషన్ గా మారిపోయింది. 100 కోట్లతో మూవీ నిర్మించి చివరకు పెట్టిన డబ్బులు కూడా రాకపోతే నిర్మాతల పరిస్థితి ఏంటన్న దానిపై బాలీవుడ్ లో కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. డైరెక్టర్, హీరో, హీరోయిన్, ఆర్టిస్టులు అంతా బానే ఉంటున్నారు. కానీ 100 కోట్లు పోసి సినిమా తీస్తే చివరకు అప్పులు, ఆవేదన తప్ప ఆస్తులు ఏం ఉండడం లేదని గగ్గోలు పెడుతున్నారు ప్రొడ్యూసర్లు. స్టార్ హీరోల స్టార్డమ్ ను దృష్టిలో పెట్టుకుని పెద్ద బడ్జెట్, భారీ అంచనాలతో మూవీ నిర్మిస్తే తీరా బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడడంతో ఆస్తులమ్మి సినిమాలకు తెచ్చిన అప్పులు కట్టే పరిస్థితి వచ్చింది అంటున్నారు ప్రొడ్యూసర్లు. 1 కాదు 2 కాదు 100 కోట్ల నష్టం వస్తూ ఉండడంతో వాటిని పూడ్చుకోవాలంటే ఎన్ని సినిమాలు తీస్తే సాధ్యమవుతుందో అర్థం చేసుకోవాలని హీరోలకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాస్ట్ అండ్ క్రూ రెమ్యునరేషనే కాదు, ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింపుపై కూడా ఫోకస్ పెట్టారు. మల్టిపుల్ క్యారవాన్స్, 10 మంది అసిస్టెంట్లు, ఫ్లైట్ ఛార్జెస్ వంటి వాటిలో కాస్ట్ కటింగ్ కు రెడీ అయింది బాలీవుడ్ ఇండస్ట్రీ. స్టూడియో, డైరెక్టర్ల ఫీజ్, లొకేషన్ షూట్స్ వీటన్నింటి మీద కూడా రీవర్క్ చేయాలని హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ భావిస్తోంది. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్న బడ్జెట్ ను కంట్రోల్ చేసి రివైజ్ చేయకపోతే బాలీవుడ్ లో సినిమాలను నిర్మించడం కష్టమవుతుందని చెప్తున్నారు. చూద్దాం మరి బాలీవుడ్ ప్రొడ్యూసర్ల నిర్ణయంపై స్టార్ హీరోల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.